कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। They deliver 100% pure buffalo milk to my doorstep by 7 a.m. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. భారతదేశము పాకిస్తాన్ తక్షణం కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు భారత ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఈ ప్రకటన చేశారు. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. అయితే ఈ ప్రకటనకు ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. భారతదేశము పాకిస్తాన్ అమెరికా మీడియేషన్తో ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్కు అంగీకరించాయి అని. సో అమెరికన్ మీడియేషన్ ఇక్కడ అండర్లైన్, ఫుల్ అండ్ ఇమీడియట్ పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి అని. అయితే భారతదేశ అధికార ప్రకటన మాత్రం పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మన దేశ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కు ఫోన్ చేశారు. ఆ తర్వాత రెండు దేశాలకు కూడా 5 గంటల నుంచి, ఈరోజు 5 గంటల నుంచి అంటే మే 10 5 PM నుంచి కాల్పులను తక్షణం విరమించటానికి అంగీకరించాయి. ఆ తర్వాత 12th అంటే మండే రోజు 12 గంటలకు రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో చర్చలు మొదలవుతాయి. ఇది మన ఫారెన్ సెక్రటరీ చెప్పింది. ఫారెన్ సెక్రటరీ చెప్పిన దాంట్లో అమెరికా మీడియేషన్ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ట్రంప్ ప్రకటన గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. సో ఎవరి వర్షన్ ఏదైనా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన దేశం ప్రకటించకముందు, పాకిస్తాన్ ప్రకటించే ముందు ట్రంప్ ప్రకటించాడంటే క్లియర్గా యుఎస్ మీడియేషన్ కనబడుతోంది. కారణాలు ఏదైనా రిజల్ట్ మాత్రం ఒకటే గనక తక్షణం భారతదేశము పాకిస్తాన్ కాల్పులను విరమించాయి. అయితే ఇక్కడ ఇంకొక లాంగ్వేజ్ యూజ్ ఆఫ్ వర్డ్స్, డిప్లొమసీలో ప్రతి పదము కూడా చాలా చాలా కీలకం. మన ఫారెన్ సెక్రటరీ మాటల్లో ఎక్కడా సీజ్ ఫైర్ అని లేదు. నార్మల్గా ఇలాంటి యుద్ధ వాతావరణంలో సీజ్ ఫైర్ అని వాడతారు, కానీ స్టాపేజ్ ఆఫ్ ఫైర్ అని వాడాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, కేంద్ర ప్రభుత్వ అధికారిక విభాగమైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మాత్రం ఎక్స్లో పోస్ట్ చేసిన ఖాతాలో సీజ్ ఫైర్ అనే వాడారు. కానీ ఫారిన్ సెక్రటరీ మాత్రం ఆ పదము వాడలేదు. అంటే చాలా క్లియర్గా డిప్లొమాటిక్గా మనం సీజ్ ఫైర్ అన్న పదం వాడదలుచుకోలేదు. సీజ్ ఫైర్కు స్టాపేజ్ ఆఫ్ ఫైర్కు తేడా ఏంటి? ఇదే నాట్ జస్ట్ ఏ క్వశ్చన్ ఆఫ్ సెమాంటిక్స్. ఇందులో ఏంటంటే సీజ్ ఫైర్ అంటే మరింత ఫర్మ్గా నిర్ధారించినట్లవుతుంది. స్టాపేజ్ ఫైర్ అన్న దాంట్లో ఎక్కడొక్క చోట కాస్త ఇంటర్మీడియట్ తాత్కాలిక చర్యగా కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ల మధ్య చర్చలు జరిగిన తర్వాత బహుశా దీన్ని సీజ్ ఫైర్గా ప్రకటిస్తారనుకుంటాను. బట్ ఏదైనా సీజ్ ఫైర్ అన్నా స్టాపేజ్ ఆఫ్ ఫైర్ అయినా తెలుగు వరకు కాల్పులు ఆగడం, కాల్పులు విరమించడం అనేదే అవుతుంది. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే అమెరికా ఫారెన్ సెక్రటరీ అంటే మన విదేశాంగ మంత్రి అమెరికా భాషలో మార్క్ రూబియో ప్రకటించింది ఏంటంటే భారతదేశము పాకిస్తాన్ నాయకులతో నేను అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ పలుమార్లు చర్చలు జరిపాను.
ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ జయశంకర్తో, 2 దేశాల ఫారిన్ మినిస్టర్స్తో, 2 దేశాల నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్తో, అలాగే ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో కూడా మాట్లాడాము. ఫైనల్గా అగ్రిమెంట్ ఏంటంటే కాల్పులను విరమించాలి, విస్తృతమైన అన్ని అంశాలపైన తటస్థ ప్లేస్లో చర్చలు జరుపుకోవాలి అని 2 దేశాలు అంగీకరించాలని కూడా ప్రకటించాడు. న్యూట్రల్ ప్లేస్ ఆర్ టాక్స్ ఆన్ బ్రాడ్ ఇష్యూస్ అని. అయితే దీన్ని ఇండియా అంగీకరించలేదు, అలాంటిది ఏమీ లేదు. బ్రాడ్ ఇష్యూస్ పైన అలాగే న్యూట్రల్ ప్లేస్లో చర్చలకు అంగీకరించాలన్న వార్తను భారతదేశం ధృవీకరించడం లేదు. కేవలం అమెరికా ఫారిన్ మినిస్టర్ మాత్రం ప్రకటించాడు. సో ఇంకో ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కొద్ది రోజుల క్రితం అన్నాడు, నన్ ఆఫ్ ఫర్ బిజినెస్, మాకు అమెరికాకు ఎబిలిటీయే లేదు, పాకిస్తాన్ ఆయుధాలు వదలమని చెప్పలేము, ఇండియాను ఆయుధాలు వదలమని చెప్పలేము అన్నాడు. ఇప్పుడు ఏమైంది, ఆఖరికి మా మీడియేషన్తోనే భారత్ పాక్లు కాల్పులు విరమిస్తున్నాయి అని ప్రకటించాడు. ఇటీవల ఈ కొద్ది గంటల క్రితమే వాస్తవంగా ఈ కాల్పుల విరమణ ప్రకటన రాకముందు వితిన్ 24 అవర్స్ లోపలే IMF $100 కోట్ల $1 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజ్ పాకిస్తాన్కు అంగీకరించింది. మరి అమెరికా మీడియేషన్ అంటే బహుశా అమెరికా ఆ కండిషన్ కూడా పాకిస్తాన్ పైన ఏమైనా పెట్టిందా, నీకు IMF బెయిలౌట్ ప్యాకేజ్ కావాలంటే ఈ ఘర్షణ వదలండి అని. తెలియదు మనకు, ఇంకా దానిపైన ధృవీకరణ రావాలి. ఇక కేవలం ఈ ఆపరేషన్ సింధూర్ మాత్రమే ఆగిపోయింది. దానికన్నా ముందు పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత సిరీస్ ఆఫ్ చర్యల్ని భారతదేశము పాకిస్తాన్ ప్రకటించింది. ఉదాహరణకు మనం సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశాము, వాణిజ్యాన్ని ఆపివేశాము, 2 దేశాలు కూడా తమ గగనతలాన్ని ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేస్తాయి, ఒక దేశం మరో దేశ విమానాలకు. ఇలాంటి చర్యలు కూడా తీసుకున్నాం. సో ఆ చర్యల విషయంలో ఎక్కడ ప్రకటనలో వాటిని ఆపుతున్నామని లేదు, అంటే అవి కొనసాగుతాయి. కేవలము మిలిటరీ యాక్షన్ మాత్రమే ఆగుతుంది, అది ల్యాండ్, ఎయిర్ అండ్ నావీ. అది చాలా స్పష్టంగా ప్రకటించారు. అంటే బోత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ ఈ 3 రకాల పద్ధతుల్లో కూడా మిలిటరీ చర్య ఉండదు అని. ఎందుకంటే 2 రోజులుగా చూస్తున్నాం మనం, పాకిస్తాన్ మనపైన దాడులు చేస్తుంది, ఎయిర్ బేస్ల పైన, ఈవెన్ మిలిటరీ అండ్ సివిలియన్ టార్గెట్స్ పైన అటాక్ చేస్తుంది. మనం కౌంటర్గా పాకిస్తాన్ ఎయిర్ బేస్ పైన, పాకిస్తాన్ మిలిటరీ బేస్ల పైన మనము అటాక్ చేశాం. సో ఇది సిరీస్ నడుస్తున్న సమయంలో ఈ పరస్పర మిలిటరీ చర్యలు, మ్యూచువల్ మిలిటరీ యాక్షన్స్ మాత్రం తక్షణం ఆగిపోతాయి. అంటే గన్స్ ఆర్ సైలెంట్, తుపాకుల మోత, బాంబుల మోత, మిసైల్స్ మోత ఆగిపోయింది, యుద్ధ విమానాల మోత ఆగిపోయింది. ఇక తర్వాత జరిగే పరిణామాలు ఏంటి చూడాలి. ఈలోగా భారత ప్రభుత్వం ప్రకటించింది, ఇక ముందు తీవ్రవాద దాడి జరిగితే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్, యుద్ధ చర్యగానే భావిస్తాము అని. అంటే మరి దాని మీనింగ్ ఏంటి? ఇలా పహల్గామ్ లాంటి దాడి జరిగితే ఆటోమేటిక్గా భారతదేశ ఎయిర్ ఫోర్స్ విమానాలు పాకిస్తాన్ పైకి వెళ్తాయి అని ఒక మీనింగ్గా చూడాలి. సో అల్టిమేట్గా మనకు ఏ రకంగా చర్చ జరుగుతాయి, ఇప్పటికిప్పుడైతే తీవ్రవాదాన్ని ఆపివేస్తామని పాకిస్తాన్ ఏమీ హామీ ఇవ్వలేదు, భారతదేశం ఆ హామీ అడిగే దశలేదు. ఎందుకంటే ఇది ఇండియా పాకిస్తాన్ల మధ్య పొలిటికల్ లెవెల్లోనో హయ్యర్ లెవెల్లోనో జరిగిన టాక్స్ కావు, కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో. అండ్ ఇట్ ఈస్ మోర్ ఆపరేషనల్ టాక్స్ రాదర్ దెన్ స్ట్రాటజిక్ టాక్స్. అంటే ఇది వ్యూహాత్మకమైన చర్చలు కాదు, దౌత్యపరమైన చర్చలు కూడా కాదు, డిప్లొమాటిక్ టాక్స్ కూడా కావు. ఇది కేవలం ఆపరేషనల్ టాక్స్. ఆపరేషనల్ టాక్స్ అంటే యుద్ధ భూమి పైన 2 దేశాల బలగాలకు మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలో కూడా ఈ లైన్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది, అందులో భాగంగానే జరిగింది తప్ప ఇది బ్రాడర్ పొలిటికల్ చర్చలు జరిగినట్టు మనం భావించలేము. ఇక ఈ కాల్పుల విరమణను మరి పాకిస్తాన్ ఏ మేరకు అమలు చేస్తుందనేది మరో క్వశ్చన్. ఎందుకంటే మనం చూస్తున్నాం గాజాలో కాల్పుల విరమణను అంగీకరించకుండా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే
కాల్పుల విరమణ వాస్తవంగా భారతదేశం ప్రత్యేకంగా కాల్పుల విరమణకు అంగీకరించాల్సింది ఏమీ లేదు. అంగీకరిస్తున్నామని ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనము ముందస్తు కాల్పులు జరపడం లేదు కదా. మనం పహల్గామ్ దాడి జరిగాక మనం అటాక్ చేసాం. అప్పుడే పాకిస్తాన్ కనుక రెస్పాండ్ అయ్యి ఉండకపోతే, రిటాలియేట్ చేసి ఉండకపోతే తర్వాత ప్రాసెస్ ఉండేదే కాదు. కానీ ఆ భారతదేశం పైన మళ్ళీ పాకిస్తాన్ అటాక్ చేస్తే మనం అటాక్ చేస్తాం, పాకిస్తాన్ అటాక్ చేస్తే మనం అటాక్ చేసాం. మనం చాలా స్పష్టంగా చెప్పాం, సేమ్ డొమైన్లో సేమ్ ఇంటెన్సిటీతో ప్రపోర్షనేట్గానే రెస్పాండ్ అవుతామని. పాకిస్తాన్లో మా కాల్పులు విరమిస్తే ఆటోమేటిక్గా ఇండియా కాల్పులు విరమిస్తుంది. బట్ అయినా భారతదేశం కూడా ప్రత్యేకంగా ప్రకటించింది ఈ కాల్పులను విరమిస్తున్నట్లు.